అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తిరుమలలో ఆంజనేయ స్వామి విగ్రహం చోరీ జరిగింది. మొదటి ఘాట్ రోడ్ లో 7వ మైలు వద్ద నిత్య పూజలు అందుకుంటున్నటువంటి విగ్రహాన్ని అపహరించారు దుండగులు. అర్ధరాత్రి వేళ విగ్రహం చోరీ చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. పవిత్ర క్షేత్రంలో విగ్రహం మాయం ఘటన మాత్రం భక్తుల్లో ఆందోళన కలిగిస్తుంది. భద్రత పైన అనేక ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. విగ్రహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. సీసీ కెమెరా ఆధారంగా కూడా దర్యాప్తును వేగవంతం చేశారు. నిత్యం కొండపైన ఏదో ఒక ఘోరం అపచారం జరుగుతూనే ఉంది. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేటువంటి అంశంగా భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు బాధ్యత వహించాలి, పిఆర్ నాయుడు తక్షణమే చైర్మన్ పదవికి రాజీనామా చేయాలంటూ కూడా భూమన ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల క్షేత్రంలో తాజాగా ఈ విగ్రహం చోరీకి సంబంధించినటువంటి ఘటన మాత్రం ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఒకసారి మనం యూటీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో క్లియర్ కట్ గా చూడొచ్చు. సో అర్ధరాత్రి చోటు చేసుకున్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ కి సంబంధించినటువంటి అంశాలు కూడా క్లియర్ కట్ గా కనబడుతున్నాయి. ప్రధానంగా సీసీ కెమెరాలు కవరేజ్లు ఉన్న ఇలాంటి సమయంలో మరి ముఖ్యంగా చెప్పుకుంటే అర్ధరాత్రి 12 గంటల నుంచి 3 గంటల మధ్య ప్రాంతంలో ఘాట్ రోడ్ లో సాధారణ భక్తులతో పాటుగా పలు వాహనాలకు సంబంధించినటువంటి నిబంధనలు పరిమితులు విధిస్తూ ఉంటారు. అలాంటి కఠినమైనటువంటి బందోబస్తు మధ్య ఒక వ్యక్తి గుడి అంటే ఏ విధంగా అపహరించేటువంటి అవకాశం కలిగింది అనేటువంటి ఇష్యూ కూడా ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. దీంతో పాటుగా ఘాట్ రోడ్ పొడవున కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి విజిలెన్స్, అదేవిధంగా పోలీసులు పెట్రోలింగ్ వాహనాలు కదులుతూనే ఉంటాయి. ప్రతి అంశాన్ని నిశితంగా గమనిస్తూ ఉంటాయి. నిత్యం పూజలు అందుకుంటున్నటువంటి ఒక ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చోరీ చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి వారు పట్టనట్లున్నారా లేదా భద్రతా లోపాలు మాత్రం ప్రధానంగా కనబడుతున్నటువంటి వైనాన్ని మనం చూడొచ్చు. సీసీ కెమెరా కవరేజ్ ఆ ప్రాంతంలో ఉన్న ఈ ఘటన జరుగుతున్నటువంటి సమయానికి సంబంధించి కంట్రోల్ రూమ్ నుంచి ఏ విధంగా ప్రత్యక్షంగా పర్యవేక్షించలేకపోయారు. రియల్ టైం మానిటరింగ్ అనేది అక్కడ ఏమైనా లోపం ఉందా అనేటువంటి కోణంలో కూడా దర్యాప్తు జరగాలి అనేది మాత్రం భక్తులు ఆగ్రహానికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. దొంగతనం జరిగిన తర్వాత మాత్రమే సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించాల్సినటువంటి సందర్భం ఎందుకు వస్తుంది అనేటువంటి క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. ఒకసారి సీసీటీవీ ఫుటేజ్ లో ఉన్నటువంటి వ్యక్తి గోవిందమాలను ధరించి అర్ధరాత్రి ఆలయం వైపు వెళ్తున్నటువంటి విజువల్స్ ను మనం చూడొచ్చు. అతని విగ్రహాన్ని టవల్లో కట్టుకొని దాన్ని దాచుకొని అక్కడి నుంచి నేరుగా వెళ్లిపోతున్నటువంటి దృశ్యాలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అయితే ఇప్పటికే టీటీడీకి సంబంధించిన విజిలెన్స్ తో పాటుగా పూర్తి స్థాయిలో అక్కడ భద్రతా లోపాలపైన మాత్రం విపక్షాలు పెదవి విరుస్తున్నాయి. ప్రజలు కూడా ఆగ్రహాన్ని గురి చేస్తున్నాయి. ప్రధానంగా తక్షణమే వీరిపైన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలంటూ కూడా భక్తులు వాపోతున్నారు. సాక్షాత్తు పెద్ద అధికారులు అక్కడ చాలా ఆర్భాటంగా ఆ ఆంజనేయుని ప్రతిమకు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించినారు. ప్రతి సంవత్సరము కూడా నిర్వహించేటువంటి ఆనవాయితీ ఉన్నది. ప్రతిరోజు కాలినడకన పోయేటువంటి దాదాపు 25,000 మంది భక్తులు, అలాగే సరిగ్గా ఆంజనేయ స్వామి ఇక్కడ పూజలు అందుకుంటున్నటువంటి సంగతి తెలిసి కార్లలోనూ ఇతర వాహనాలలోనూ వచ్చేటువంటి భక్తులంతా కూడా ఆ 7వ మైలు దగ్గర ఉన్నటువంటి ఆ పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చూసి వెంటనే దిగి ఈ స్వామి వారిని, చిన్న స్వామి వారిని పూజలు జరపటం అన్నది ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి విషయం. నేనే దాదాపు 60 సంవత్సరాలకు పైగా అక్కడ ఆ ప్రతిమను పూజలు అందుకుంటున్నటువంటి స్థితిని, అప్పటికి పెద్ద విగ్రహం లేదు. పిఆర్కే ప్రసాద్ గారు ఆ పెద్ద విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. ఆయన ఏర్పాటు చేయటానికి పూర్వమే 100 సంవత్సరాలుగా ఈ చిన్న రాతి విగ్రహం అక్కడ పూజలు అందుకుంటున్నటువంటి సంగతి అందరికీ కూడా తెలుసు. దాన్ని చూసే పివిఆర్కే ప్రసాద్ గారు అక్కడ అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఈ రోజున స్వామివారి రక్షణగా నిలబడ్డటువంటి క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి విగ్రహాన్నే దొంగతనం చేసే అంతగా బరితెగింపుకు అక్కడ పాల్పడ్డారు అంటే టిటిడి అధికారులు గాని, టిటిడి పాలక మండలి అధ్యక్షుడు గాని, అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం గాని, విజిలెన్స్ అధికారులు గాని ఎంత నిద్రపోతున్నారు. వాళ్ళు విఐపీలకు ఊడిగం చేయడానికి తప్ప
స్వామి వారిని దొంగతనం చేయటం ఏంటండి? అవి విజువల్స్ కూడా బయటకు వచ్చేసినాయి. ఎవరో ఒక దొంగ దాన్ని ఒక సంచిలో ఎత్తుకొని వెళ్ళిపోతున్నటువంటిది. రాత్రి 22వ తారీఖు రాత్రి అంటే గత రాత్రి 2:49 ఈ దొంగతనం జరిగినట్టుగా ఉన్నది. వేలాది మంది పూజలు అందుకునేటువంటి పరమ పవిత్రమైన ఆంజనేయ స్వామి విగ్రహమే